హాయ్ అండి. వెల్కమ్ టు విప్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు బాచుపల్లి ఏరియాలో ఉన్నామండి. మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది ఒక ఇక్కడ చూస్తున్న 15 ఎకర్స్ ప్రాపర్టీ అనేది మొత్తం అంతా కూడా. దీంట్లో ఓన్లీ విల్లాస్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా 150 అండ్ 140 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నవండి ఇవి. 140 రైట్. ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడికి వచ్చేసరికల్లా ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్ చూస్తున్నామండి ఇది. సో ఇట్లానే మనకి దీనికి ఆపోజిట్లో ఉండేవన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి. సో ఇవన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. రైట్, మనం ప్రజెంట్ వెస్ట్ ఫేసింగ్ లోపలికి వెళ్ళి చూద్దాం డీటెయిల్స్ అన్నీ కూడా. సో వీడియో స్కిప్ కాకుండా చూడండి. మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కావాలంటే మీ వీడియోలో క్లియర్గా చెప్తాం. ఇంతవరకు మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన కస్టమర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. మీరు కనుక ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ మా రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్లో తీసేవన్నీ కూడా మా ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా కనిపిస్తూ ఉంటాయి. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన డూప్లెక్స్ హౌస్ ఇది. దీంట్లో 3 బెడ్రూమ్ ఉంది. రైట్, మనకి ఇది వచ్చేసరికల్లా పార్కింగ్ ఏరియా, ఇది ఎంట్రన్స్ పార్ట్ ఇది. సో ఇది పార్కింగ్ ఏరియా అండి ఇది. దీనికి సైడ్ కూడా మనకు ఫ్రీ స్పేస్ ఉంచారు ఇది మనకి. సో ఏదైనా కావాలంటే మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా సైడ్ కూడా స్పేస్ ఉంచారండి. సైడ్ ఇది ఫ్రంట్ ప్లేస్, దట్ ఈస్ ద సైడ్ స్పేస్. రైట్, నెక్స్ట్ మనం చూసేసరికల్లా ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ పార్ట్ అండి. డోర్ వస్తుంది దీనికి ఇంకా. సో మనం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది చూస్తున్నాం. ఇది వచ్చేసరికల్లా మెయిన్ ఎంట్రన్స్ హాల్ అండి ఇది. రైట్, సో దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్ హాల్. క్లియర్గా చూడండి ఇది. ఇది మనకి వచ్చేసరికి ఓపెన్ కిచెన్ వచ్చింది. నెక్స్ట్ మన స్టేర్ కేస్ వచ్చింది. ఇక్కడ మనకి బెడ్రూమ్ కూడా వచ్చిందండి. ఇక్కడ ఫ్రంట్ టీవీ కట్లు పెట్టుకోవడానికి ఏరియా కూడా ఇచ్చారు వాళ్ళు. రైట్, సో దిస్ ఇస్ ద హాల్ అండి. మన హాల్కి వచ్చేసరికల్లా 2 విండోస్ ఇచ్చారు ప్రజెంట్ వీళ్ళు. సో వెంటిలేషన్కి. సో బ్యాక్ సైడ్ కూడా మనకు డోర్ ఒకటి ఇచ్చారు. సో అది మనకు బ్యాక్ సైడ్ కూడా ఫ్రీ స్పేస్ ఉందండి ఇంకా వాష్ ఏరియా కాట్లు. కానీ మనం ఒకసారి బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసరికల్లా ఇది టైల్స్ ఏరియా ఇచ్చారండి. రైట్, మనం బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాం. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇది వచ్చేసరికల్లా విండో ఇటు పక్క ఇచ్చారు మనకి. సో ఫ్రంట్ మనకి విండో నుంచి మనకి రోడ్ కూడా కనిపిస్తుందండి ఇది. దిస్ ఇస్ ద రోడ్. సో ప్రజెంట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి మనకి క్లియర్గా లేదు. సో ఇది వచ్చేసరికల్లా ఇదండి మొత్తం అంతా కూడా. ఇది ఈ ఫస్ట్ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. రైట్, సో మనకు వాష్రూమ్ కూడా వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్, ఇండియన్ అంటే ఇండియన్ ఇస్తారు. ప్రజెంట్ మనకి ఏంటంటే ఇట్లా ఎంటీ ఉంచారండి. ఇది వెస్టర్న్కి, ఇది టైల్స్ ఇలా ఇచ్చారు. పైన వెంటిలేషన్కి అది కూడా ఇచ్చారు. రైట్, ఒకసారి మనం పక్కన ఉన్న ఇది కూడా చూద్దామండి. ఇది వచ్చేసరికల్లా మనకి ఈ స్టేర్ కేస్ పక్కనే ఫ్రీ స్పేస్ కూడా ఇచ్చారండి ఇది కంప్లీట్గాను. ఏదైనా చిన్న పర్పస్కి అట్లా వాడుకోవచ్చు. ఆఫీస్ ఆర్ చిన్నది ఏదైనా బుక్ రీడింగ్ రూమ్ కింద అట్లా వాడుకోవడానికి ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇది పూజా రూమ్ అండి ఇది. సో ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇది. సో మనం చూస్తున్నట్లయితే అంతా కూడా యాజ్ పర్ వాస్తునే కట్టారండి ఇది. వెస్ట్ ఫేసింగ్ ఎక్కడెక్కడ ఏమి ఉండాలి. సో లైక్ దట్ ఏంటంటే మనకి బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, అండ్ పూజా రూమ్ ఎలా ఉండాలి, పూజ కిచెన్కి సపరేషన్ చూడండి, కొంచెం లైన్ డిఫరెన్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ ఇచ్చారు మనకి ఇది కూడా. సో మనం దీని బ్యాక్ సైడ్ చూస్తే కనుక ఇట్లా ఫ్రీ స్పేస్ ఇచ్చారండి ఇట్లా వాష్ ఏరియా వాటికి. సో ఇది నెక్స్ట్ మనం చూసినట్లయితే కంటిన్యూగా అన్ని విల్లాస్ కనిపిస్తున్నాయండి. మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి. రైట్, దిస్ ఇస్ ద హాల్. మళ్ళీ చూస్తున్నామని రైట్, ఇట్లా స్టేర్ కేస్ ద్వారా మనం ఒకసారి హాల్ పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 బెడ్రూమ్ ఇచ్చారండి. రైట్, సో దిస్ ఇస్ ద హాల్ అండి. హాల్కి మనకి ఇక్కడ విండో కూడా ఇచ్చారు. సో ఇటుపక్క ఒక బెడ్రూమ్ ఇచ్చారు. రైట్, ఇటుపక్క మళ్ళీ ఒక విండో ఉందండి స్టేర్ కేస్ దగ్గర.
ఇదొక ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. రైట్, లోపలికి వెళ్ళి చూద్దాం. సో బెడ్రూమ్ అసలు చాలా పెద్ద వచ్చిందండి. ఒక విండో ఇచ్చారు, అగైన్ అటాచ్డ్ వాష్రూమ్. సో ఇది మనకి డ్రెస్సింగ్ ఏరియా కింద వాడుకోవచ్చండి. రైట్, ఇది వచ్చేసరికల్లా మనకి ఎట్లా ఉంది, కంప్లీట్ టైల్స్ అండి ఇది. బిఫోర్ ద మనం చూద్దాం. ఇది మన లెఫ్ట్లో వచ్చేసరికల్లా ఇట్లా ఓపెన్గా మనకి ఏంటో బాల్కనీ ఇచ్చారండి ఇది. సో దిస్ ఇస్ ద బాల్కనీ. మీకు ఎదురుగా ఈస్ట్ ఫేసింగ్ కనిపిస్తుంది విత్ అ రోడ్. ఇదంతానండి. రైట్, ఈ సరౌండింగ్స్ ఇవ్వండి మనకి. రైట్, మనం ఒకసారి ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడికి వచ్చేసరికల్లా మనకి ఇది హాల్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లోని. మనకి ఇక్కడ నుంచి మనం సెకండ్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ బెడ్రూమ్కి. సో ఇట్లా వెళ్తే కనుక ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది ప్రజెంట్ ఇది మన దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇదంతా కూడా మొత్తం వెస్టర్న్. మనకి ఇండియన్ కాలం ఇండియన్ కూడా చేసిస్తామని చెప్పారు. ఒక వెస్ట్ ఫేసింగ్ అడ్వాంటేజ్ ఏంటంటేనండి, బెడ్రూమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ వాష్రూమ్స్ సేమ్, బట్ బాల్కనీస్ వస్తారు 2 బాల్కనీస్ వస్తాయి. ఇక్కడ ఈస్ట్కి అయితే ఒకటో బాల్కనీ వస్తుందండి, వెస్ట్కి కాకపోతే 2 బాల్కనీస్ వస్తాయి. రైట్, ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడాను ఇట్లా ఉంది. బ్యాక్ సైడ్ వ్యూ ఇదంతా కూడా మీకు క్లియర్గా ఐడియా వస్తే మీకు చూపిస్తున్నామండి. మనకి కూడా ఇది ప్యారల్గా ఉంటుందండి, జిగ్జాగ్లో ఉంటుంది మన బ్యాక్ సైడ్ విల్లా కూడాను. సో 2 విల్లాస్కి ఒక విల్లా అటాచ్డ్లో ఉంటుందండి ఇక్కడ. సో మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇట్లా కొంచెం దాని వాల్స్ ఎపిరెన్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. రైట్, మనం ఒకసారి పైకి వెళ్దామండి, ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. టెర్రస్ వెళ్ళడానికి ఇది ఒకటి ఉందండి, చూద్దాం ఒకసారి ఎలా ఉందో మొత్తం అంతా కూడా. ఈ హౌస్ వస్తారు ఇక్కడ 100% అంతా వాస్తు ఇంటీరియర్ డిజైన్స్ మంచి సూపర్గా వస్తుందండి. ఇక్కడికి వచ్చేసరికల్లా మనకి ప్రజెంట్ 150 స్క్వేర్ యార్డ్స్లోనే కన్స్ట్రక్షన్ చూసాము. ఇలాగే మనం 140 స్క్వేర్ యార్డ్స్లో చూడొచ్చు, 180, 200లో కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి హౌస్ ఫ్రంట్ వ్యూ అండి. ఇదంతా కూడాను చూడండి ఇది. సో చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అంటే ఇదేనండి మనకి. మొత్తం దీంట్లో 320 విల్లాస్ వస్తున్నాయండి కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా. ఇది చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి. సో ఇప్పటిలోని రేట్ అనేది ఈ కాస్ట్లోని మంచిది దొరకడం చాలా తక్కువ అండి. మనం ఇట్లా చూస్తున్నట్టుగైతే మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని అండర్ కన్స్ట్రక్షన్, కొన్ని రెడీ టు మూవ్, కొన్ని ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. రైట్, ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ అండి. రైట్, సో మనం విల్లా సెంటర్ నుంచి ఇప్పుడు నించుంటే కనుక మనకి సెంటర్ ఇది ఎలా వచ్చిందండి. బ్యాక్ సైడ్ విల్లాస్ 2 అడ్జాయినింగ్లో ఉన్నాయి మనకి. నాట్ లైక్ ఎగ్జాక్ట్లీ ప్యారల్గా అయితే లేవు. అవన్నీ చుట్టుపక్కల చూస్తే కనుక మనకి అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్. సో మీకు వెళ్ళా కనుక నచ్చినట్లయితే కనుక ఇందులో చాలా టైప్స్ ఉన్నాయండి. మొత్తం 140, 150, 180, 200 స్క్వేర్ యార్డ్స్ వరకు కన్స్ట్రక్షన్స్ రన్ అవుతున్నాయి. ఇంకా మీకు ఏమైనా ఓన్ డిజైన్లో ఇలా కన్స్ట్రక్షన్ కావాలి అయినా సరే ఓపెన్ ప్లేసెస్ కూడా కొన్ని ఉంచారు వీళ్ళు. సో మీకు ఏమైనా కావాలి అంటే మీకు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. దీని నుంచి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మీకు చూపిస్తున్నాం మేము. ఇంకేమైనా మీకు ఫర్దర్ డౌట్స్ ఉండి సైట్ విజిట్ ఉంటే మాత్రం మాకు కాంటాక్ట్ చేయండి. సైట్ విజిట్కి 500 రూపీస్ ఛార్జెస్ ఉంటాయండి, ఇట్స్ నాట్ ఫ్రీ. సో థ్యాంక్ యూ, విప్ ఆఫ్ రియల్ ఎస్టేట్స్.